ఎంతగా ప్రేమించాడో చూడండి, అర్థం చేసుకోండి. యేసు దేహం కోసం, ఏదో డబ్బుల కోసం కాదు, నన్ను దీవించయ్యా లేక ప్రార్థన కోసం కాదు. యేసు దేహం కావాలి. అందరికీ ఆ వస్తువులు కావాలి, ఈ వస్తువులు కావాలి అని అందరూ ఆశపడతారు. కానీ యేసు దేహాన్ని ఏం చేస్తారు? చనిపోయిన దేహాన్ని ఏం చేసుకుంటారు? చనిపోయిన దేహం ఎవరికి కావాలి? 2 రోజులు కొడితే 2వ రోజు ఉంటే వాసన కొడుతుంది, మురికి వాసన వస్తుంది. మరి ఆ శరీరం ఎందుకు కావాలి? ఎందుకు కావాలి? ఎవరైనా అడుగుతారు ఎవరన్నా? దేహం, చనిపోయిన దేహం ఎందుకు? అదే గొప్ప రహస్యం. హల్లెలూయా, హల్లెలూయా. చనిపోయిన వ్యక్తి మానవుడు కాదు. చనిపోయిన వ్యక్తి మానవుడు కాదు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. ఆ వ్యక్తి ఎలాంటి వాడు అనేది ఆయన బ్రతికి ఉండగా చూశాడు అరిమత్తు యోసేపు. ఎందుకంటే ఆయన దేవుడు. ఆయన గొప్ప కార్యాలు చేశాడు, అద్భుత కార్యాలు చేశాడు, చనిపోయిన వారిని బ్రతికించాడు, మాటలు రాని వారికి మాటలు ఇచ్చాడు, కాళ్ళు లేని వారికి కాళ్ళు ఇచ్చాడు, కళ్ళు లేని వారికి కళ్ళు ఇచ్చాడు, ఆహారం లేని వాళ్ళకి 5 రొట్టెలు 2 ఏమలాగుతారు? ప్రార్థనకు ముందు 10 గంటలు మొదలు పెట్టుకుని లాక్కెళ్తారు సిలువుని. రాణువారుగా ఉంటారు వేషాలు వేసుకుని. యేసు ప్రభు వేషం వేసుకుంటాడు ఆ కుర్రాడు. 40 రోజులు ఉపవాసం ఉంటాడు, ఏం తినకుండా. నీకెంత తెగిన వాళ్ళు పరిశుద్ధ గ్రంథంలో అన్నారు. వాళ్ళ తెగింపు ఒక చరిత్ర సృష్టించింది. వాళ్ళు తెగించిన తెగింపు ఒక సృష్టిని, ఆ చరిత్ర సృష్టించింది. ఉదాహరణకు 1 సమూయేలు గ్రంథము 19వ అధ్యాయంలో 5వ వచనాన్ని చదివితే అక్కడ దావీదు తన ప్రాణమునకు తెగించి ఆ ఫిలిష్తీని చంపాడు. గొల్యాతుని, ఇశ్రాయేలీయులకి ఫిలిష్తీయులకి మధ్య యుద్ధం జరుగుతూ ఉంటే ఆ యుద్ధంలో గొల్యాతుని ఎవడు వాడగొడితే ఫిలిష్తీయులు వాడిపోయినట్లు గొల్యాతు
గెలిస్తే ఇశ్రాయేలీలు వాడిపోయిన ఒక సిద్ధాంతాన్ని పెట్టుకొని